శ్రీపాదవల్లభగురో వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమాద్వితీయం మందస్మితం సుమధురకరుణార్ధనేత్రం సంసారం తాపహరణం సతతం స్మరామి. శ్రీపాదవల్లభగురో కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వీ సంస్కరణమాత్రచి జాగరణం సుభద్రం సంసారభీతి సమానం సతతం భజామి. శ్రీపాదవల్లభగురో పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్యపావన పదాబ్జమహం నమామి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీవల్లభ స్వామి గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుంటాము. శ్రీవల్లభులు మన ఆంధ్రప్రదేశ్ గుంటూరు తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం లేదా పీఠికాపురంలో 1320లో జన్మించారు. మన తెలుగు వాడైనటువంటి శ్రీవల్లభులు తాతలు నిజానికి పల్నాడు ప్రాంతంలోని గుంటూరు జిల్లా మాల్యాది గ్రామానికి చెందినవారు. క్రమంగా మాల్యాది అనే పేరు మల్లాది అయ్యింది. ఆ ఊరిలో మల్లాది ఇంటి పేరుతో 2 వంశాలు ఉన్నాయి. ఒకరు మహాపండితుడైన హరితస గోత్రానికి చెందిన మల్లాది బాపన్న అవధానులు, రెండవవాడు కౌశిక గోత్రానికి చెందిన మల్లాది శ్రీధర అవధానులు. ఇద్దరు గొప్ప పండితులు. బాపన్న అవధానులు శ్రీధర అవధానుల సోదరి అయినటువంటి రాజమాంబను వివాహం చేసుకున్నాడు. తద్వారా వారు వివాహ సంబంధాన్ని కలిగి బావమర్దులయ్యారు. ఒకసారి ఇద్దరు పండితులు గోదావరి మండలంలోని మారుమూల అయినవిల్లి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ పూర్ణాహుతి సమయంలో సాక్షాత్తు గణపతిని ప్రత్యక్షమయ్యేలా యజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞానికి వేలాది మంది హాజరైన ప్రజలందరూ కూడా గణపతి భగవానుని చూసి ఆశ్చర్యపోయారు. గణపతి భగవానుడు తన తొండముతో పూర్ణాహుతిని స్వీకరించి ప్రజలందరినీ ఆశ్చర్యపరిచి తాను 16 రెట్ల దివ్య తేజస్సుతో గణేష చతుర్థి అనగా వినాయక చవితి నాడు శ్రీవల్లభగా జన్మిస్తానని వెల్లడించాడు. తరువాత సత్య ఋషీశ్వరుడు శ్రీధరగా ప్రసిద్ధి చెందిన బాపనావధానులు పండితులు కాణిపురం వినాయక ఆలయ ప్రతిష్టాపనానికి కార్యక్రమానికి వెళ్ళారు. ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా వరసిద్ధి వినాయకుడు వారితో మాట్లాడుతూ, ఓ శ్రీధర, శ్రీవల్లభ అవతారానికి సమయం ఆసన్నమైంది. శ్రీధర, మీ ఇంటి పేరును శ్రీపాద అని మారుస్తున్నాను. మీ వంశంలోని వ్యక్తులు ఇకపై శ్రీపాదుని ఇంటి పేరుతో వర్ధిల్లుతారుగాక అని గణపతి దేవుడు అతనిని అనుగ్రహించారు. చూసారా, ఆ కాలంలో కాణిపాకంలో ఉన్నటువంటి గణపతి దేవుడు ఏంటి, హోమంలో నుంచి వచ్చిన గణపతి దేవుడు ఏంటి, నిజంగా ప్రత్యక్షమైనారు. ఆ దేవుళ్ళు ఇప్పుడు మనకి ఎందుకు ప్రత్యక్షం కాలేదు అంటే మనలో భక్తి నశించింది. మనము భక్తి కోసం చేయడం లేదు, మనం కేవలం మన కోరికల కోసం మనం పూజిస్తున్నాము. కాణిపాకం మహాగణపతి దేవుడే అతన్ని బాపనాచార్యులు వారిని అనుగ్రహించి శ్రీవల్లభులుగా నేను పుడతానని చెప్పారు. బాపన అవధానులు రాజమాంబ అంటే శ్రీధర అవధానుల సోదరిని పెళ్లి చేసుకున్నాడని చెప్పాం కదా. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు వెంకావధానులు, సుమతి అనే కూతురు ఉన్నారు. సుమతి జాతకంలో అన్ని శుభ సూచనలు ఉన్నాయి మరియు ఆమె చుట్టూ రాజరికపు హవా ఉంది. ఆమె నడక, శైలి మరియు ఆమె గౌరవం రాణిలాగా ఉన్నాయని అందుకే వాళ్ళ నాన్నగారు ఆమెకు సుమతి మహారాణి అని పేరు పెట్టాడు. మహాపండితుడైనటువంటి బాపనార్యుని పేరు కీర్తికి ఆకర్షితుడై భరద్వాజ గోత్రానికి, ఆపస్తంభస్థూరానికి, వెల్నాటి వైదిక శాఖకు చెందిన గండికోట అప్పల లక్ష్మీ నరసింహరాజశర్మ అనే బ్రాహ్మణ బాలుడు పీఠికాపురం వద్దకు వచ్చాడు. అతని సమర్థ మార్గదర్శకత్వంలో శాస్త్రాలను అధ్యయనం చేయడం, అప్పలరాజు శర్మ దగ్గర కాలాగ్ని సమాన రూపంలో దత్తాత్రేయ విగ్రహం ఉంది. ఇది అతని ముత్తాతల కాలం నుండి పూజించబడింది.
అతను చిన్నతనంలో తన తల్లిదండ్రులు కోల్పోయిన కారణంగా అప్పలరాజు శర్మ కూడా దత్తాత్రేయుని ఆరాధించాడు. అతని ఆరాధన సమయంలో దత్తభగవానుడు అతనితో నిజంగా సంభాషించేవాడు మరియు వివిధ విషయాల గురించి కూడా అతను ప్రార్థన చేసినప్పుడు దత్తుడు అప్పలరాజు శర్మను పిఠాపురం వెళ్ళి బాపన్న అవధానుల గారి మార్గదర్శకత్వంలో చదువుకోవాలని స్పష్టంగా ఆదేశించాడు. దత్తదేవుని సూచనల మేరకు వేద విద్య కోసం బాపన అవధానుల వద్దకు పీఠాపురంకు వచ్చాడు అప్పలరాజు శర్మ. ఇక్కడ జరిగే కథ వినండి, ఎంతో విచిత్రం అనిపిస్తుంది మనకు. ఒకరోజు బాపన అవధానులు కుక్కటేశ్వర ఆలయానికి వెళ్ళి, పిఠాపురంలో ఉన్నటువంటి కుక్కటేశ్వర ఆలయం ఇప్పుడు కూడా ఉంది, దర్శించాలి మనం. వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తుండగా శివలింగం నుండి ఒక హుందా స్వరం వినిపించింది. బాపన్న అవధానులు, నా కొడుకు అప్పలరాజు శర్మ వచ్చాడు. మీ కూతురిని సుమతీరాణిని అప్పలరాజు శర్మతో వివాహం చేయండి. ఇది అందరి సంక్షేమం కోసం, ఇది నేను తీసుకున్న నిర్ణయం అని మహాశివుడే కుక్కటేశ్వర స్వామి శివలింగం నుంచి వినపడింది బాపన్న అవధానులకి. చూసారా, మహా గొప్ప దత్తాత్రేయుటువంటి మొదటి అవతారం రావడానికి ఇంతమంది అనుగ్రహించాల్సి వచ్చింది. శ్రీపాద శ్రీవల్లభులు దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం. వినిన వారికి శుభం కలుగుగాక. శివుడి ఆజ్ఞ ప్రకారం బాపనావధానులు తన కుమార్తె సుమతి వివాహాన్ని అప్పలరాజు శర్మతో జరిపించారు. కొంతకాలం తర్వాత ఆ దంపతులకు 3 కుమారులు జన్మించారు. కానీ దురదృష్టవశాత్తు వారిలో పెద్ద కొడుకు అంధుడు మరియు రెండవ కొడుకు కుంటివాడు. తమ దురదృష్టానికి విలిపిస్తూ అంతా దత్తాత్రేయుల దీవెన అని తల్లిదండ్రులు తమను తామును ఓదార్చుకున్నారు. ఒకనాడు బాపనావధానుల బంధువులు కొందరు ప్రముఖ దేవాలయమైన అయినవిల్లి విఘ్నేశ్వర దేవాలయం నుంచి ప్రసాదాన్ని తీసుకొచ్చి దంపతులకు అందించారు. వారు ప్రసాదం తిన్నారు. అప్పుడు సుమతి మహారాణి కలలో తెల్ల ఏనుగు కనిపించింది. ఆ రోజు నుండి ప్రతి రాత్రి ఆమెకు త్రిమూర్తులు, అనేక దేవతలు మరియు యోగి యొక్క దర్శనాలను చూడటం ప్రారంభించింది. ఆమె తన తండ్రికి భర్తకు ఈ విషయాలను తెలియజేసినప్పుడు అతను చాలా సంతోషించాడు. ఇవన్నీ మీకు గొప్ప వ్యక్తి పుడతాడడానికి ప్రవచనాత్మక సంకేతాలు అని చెప్పాడు. కాలాగ్ని సామాన దత్తిని పూజించేటప్పుడు అప్పలరాజు శర్మ అతని కళల గురించి ప్రశ్నించారు. ఆ సమయంలో అతను తన చుట్టూ విపరీతమైన మెరుపుతో ఉన్న ఒక బాలుడిని చూశాడు. విగ్రహం నుండి బయటకు వచ్చి అతను ఆమె శరీరంలోకి ప్రవేశించినట్లయింది. అతను విస్మయం చెందాడు. అప్పుడు దత్తుడు ఇలా అన్నాడు, మీరు చూసింది ఎవరో కాదు, నా తదుపరి అవతారం. మీ పూర్వజన్మలో మీరెవరో తెలుసా అని అప్పలరాజు శర్మ కనుబొమ్మల మధ్య దత్తుడు తాకాడు. వెంటనే అప్పలరాజు శర్మ తన పూర్వజన్మలో విష్ణుదత్త అని, ప్రస్తుత భార్య కూడా సుశీల అనే పేరుతో తన భార్య అని అర్థమైంది. అప్పుడు దత్తాత్రేయులు, మీ పూర్వీకులకు శాశ్వతమైన బ్రహ్మాలోకాన్ని ప్రసాదించాను. నేను ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ అవతారం ఎత్తాలనుకుంటున్నాను. నేను 100 సంవత్సరాల నుండి శ్రీపాద శ్రీవల్లభ వంటి ఎందరో యోగులకు, మహాపురుషులకు దర్శనమిస్తున్నాను. త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఈ పిఠాపురంలో సావిత్రికుటక చేయన యజ్ఞాన్ని నిర్వహించారు. అప్పుడు నేను అతనికి చేసిన వాగ్దానం ప్రకారం నేను ఇప్పుడు ఈ ప్రదేశంలో అవతారం చేయాలనుకుంటున్నాను. తర్వాత నేను అనేక అద్భుతాలు చేస్తూ మీనలగ్నంలో నరసింహ సరస్వతిగా పుట్టబోతున్నాను. నేను శ్రీశైలంలోని కడలీవనంలో 300 సంవత్సరాలు తపోసమాధిలో ఉంటాను. అప్పుడు నేను సమర్థ అనే పేరుతో ప్రజ్ఞాపురంలో నివసిస్తాను. శని మీన లేదా మీనంలోకి ప్రవేశించినప్పుడు నేను శరీరాన్ని వదిలివేస్తాను అని చెప్పి దత్తాత్రేయ భగవంతుడు అదృశ్యమయ్యాడు. శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినప్పుడు 3 తలల రాచపాము 18 రోజుల పాటు నిరంతరం వచ్చి నిద్రపోతున్నప్పుడు శ్రీపాదపై తన కవచాన్ని పడగను విస్తరించింది. అతని పుట్టుక కూడా సామాన్యమైనది కాదు. అతను తన తల్లి గర్భము నుండి కాంతి రూపంలో వచ్చాడు. పుట్టిన వెంటనే శ్రీపాదుడు ఓంకారాన్ని జపించాడు కూడా.
అతను ఊయల్లో ఉన్నప్పుడు సంస్కృత భాషలో సుదీర్ఘంగా మాట్లాడేవాడు. అతను ఒక నెల వయసు ఉన్నప్పుడే అతను స్వేచ్ఛగా నడవగలిగాడు. అతను తన తాతతో కలిసి అనేక పండితుల సభలకు హాజరయ్యాడు మరియు వివిధ శాస్త్రాల గురించి అనర్గళంగా మాట్లాడాడు. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. మరియు బ్రాహ్మణ నరసావధానులు బాలుడికి వేద పండితుడికి దెయ్యం పట్టిందని మరియు అతని దత్తభగవానుడిని నమ్మడం తప్పు అని ప్రచారం చేశాడు. అలా నరసావధానులు తనపై విష ప్రచారం చేస్తున్నాడని తన తాతగారైనటువంటి బాపనావధానులకు కోపం వచ్చింది. అయినా కూడా తనలో తాను అణుచుకున్నాడు. ఒకరోజు శ్రీపాదలు తన తాతగారి భుజాల మీద కూర్చొని నరసావధానులు ఇంటికెళ్ళి తన తోటకూర, వాళ్ళ ఇంట్లో పండేటువంటి తోటకూర, కొందరు బచ్చలి కూర అంటున్నారు, పాలకూర అంటున్నారు, కానీ ఒక బచ్చలి కూర అడిగే సమయంలో నరసావధానులు అతని పరధ్యానంలో ఉండి శ్రీపాద శ్రీ వల్లభులు పట్టించుకోలేదు. అప్పుడు శ్రీపాద శ్రీ వల్లభులు వెనుతిరిగి, తాతగారు మనం ఇంటికి వెళదాం, నరసావధానులు గారు మనల్ని పట్టించుకోలేదు, మనకు కావాల్సినటువంటి బచ్చలి కూర ఇవ్వలేదు కాబట్టి మనం ఇంటికి పోదామని చెప్పాడు. తర్వాత కొన్ని రోజులకు నరసావధానులు పేదరికములో మగ్గిపోయాడు. ఆ రోజు బచ్చలి కూర అడిగినప్పుడు నీ వీలేదు కదా, అందుకే నువ్వు పేదరికంలో ఈరోజు ఉన్నావని శ్రీపాద వల్లభులు చెప్తే నరసావధానులు అతని కాళ్ళ మీద పడి నమస్కరించి తన తప్పు క్షమించమని అడిగాడు. కొన్ని రోజుల తరువాత నరసావధానులకు మళ్ళీ మరణించినప్పుడు శ్రీపాద ఆయనను తిరిగి బ్రతికించాడు. శ్రీపాద శ్రీవల్లభులు చిన్నతనం నుండే ఎన్నో లీలలు చేశారు. ఆయన భగవంతుని అవతారం, దత్తాత్రేయుని మొదటి అవతారం. ఆ శ్రీపాద వల్లభుల తాతగారు ఒకరోజు అగ్నిహోత్రం కోసం అగ్నిని వెలిగించలేకపోయినప్పుడు శ్రీపాదుడు అగ్నికి ఆజ్ఞ ఇచ్చి దానిని తగలబెట్టాడు. శ్రీపాదుడు ఆ నీటి కుండను తీసుకుని హోమగుండంలో నీళ్లు చల్లాడు. అది అతని లీలను చూపిస్తూ అగ్నిని మరింత రగిల్చింది. నీళ్లు వేస్తే అగ్ని వెలగడం ఏమిటి? శ్రీవల్లభ చరితామృతంలో పేర్కొనబడిన ఇటువంటి లీలలు చిన్నతనంలోనే ఎన్నో చేసినట్లు రాశారు శంకర భట్టు అనే భక్తులు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గురు చరిత్రలో పేర్కొన్న కథలకు వ్యాఖ్యానం లాంటిది. కురువపురంలో శ్రీపాదుని చాకలివాడు రవిదాసు, పీఠాపురంలో బట్టలు ఉతికిన తిరుమలదాసు కుమారుడు మరియు అదే రవిదాసు తదుపరి జన్మలో బీదర్ రాజు అయ్యాడు. శ్రీపాదుని మంత్రముద్ర వేయుటకు ప్రయత్నించిన మాంత్రికుడు బ్రహ్మరాక్షసుడిగా జన్మించి గానుగాపూర్లోని బొప్పాయి చెట్టుపై నివసించాడు మరియు నరసింహ సరస్సు ద్వారా అతని శాపం నుండి విముక్తి పొందాడు. శ్రీపాద శ్రీవల్లభులు 16 ఏళ్ళు నిండినప్పుడు అతని తల్లిదండ్రులు అతని పెళ్లి గురించి ఆలోచించారు. ఈ విషయం వల్లభకు తెలియడంతో సత్యాన్ని కనుగొని ప్రపంచానికి సేవ చేయడమే తన జన్మ లక్ష్యమని తల్లిదండ్రులకు వివరించాడు. వల్లభ జాతకాన్ని గుర్తు చేసుకుంటూ అతను సన్యాసి అవుతాడని రాసినందున అతని తల్లిదండ్రులు కూడా ఏమీ చెప్పలేకపోయారు. శ్రీపాద వల్లభ తన తల్లిదండ్రులకు తీర్థయాత్రకు వెళ్లే ముందు తన అంధుడైన అన్నకు చూపు, కాళ్ళు లేని అన్నకు కాళ్ళు ఉండేలా చేశారు. శ్రీపాద శ్రీవల్లభుల యొక్క మొదటి అన్న అంధుడని చెప్పుకున్నాము. ఆయన పేరు శ్రీధర రాజశర్మ. ఇంకొక అన్న కుంటివాడని చెప్పుకున్నాము. ఆయన పేరు శ్రీరామ రాజశర్మ. మూడవ కొడుకు శ్రీపాద శ్రీవల్లభులైనటువంటి దత్తాత్రేయ మూడవ అవతారం. చెల్లెలు శ్రీ విద్యాధరి. ఆమె మల్లాది రామకృష్ణ అవధానుల కుమారుడు చంద్రశేఖర అవధానులతో వివాహం జరిగింది. ఐదవ సంతానం రాధ. ఈమె కూడా శ్రీపాద వల్లభుల సోదరి. విజయవాడకు చెందిన విశ్వనాథ మురళీకృష్ణ అవధానులతో వివాహం జరిగింది. 6వ సంతానం సురేఖ సోదరి. మంగళగిరికి చెందిన తాడేపల్లి దత్తాత్రేయ అవధానులతో వివాహం జరిగింది. ఇవన్నీ కూడా శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర నుండి తీసుకున్న వివరాల ప్రకారం సేకరించినటువంటి శంకర భట్టు అనే అతను సంస్కృతంలో రాసిన తర్వాత 36వ తరమైనటువంటి మల్లాది వంశానికి చెందినటువంటి వాళ్ళు తెలుగులో రాసినటువంటిది పీఠాపురంలో ఇప్పుడు కూడా లభ్యమవుతున్నది. శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం అనే పుస్తకాన్ని పీఠికాపురంలో శ్రీవల్లభుల ఆశ్రమంలో దొరుకుతుంది. కావలసిన వారు ఇప్పుడు కూడా చదువుకోవచ్చు. శ్రీపాద శ్రీవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర. శ్రీపాద శ్రీవల్లభులు 16 సంవత్సరాలకు సన్యాసం తీసుకున్నారు.
30 సంవత్సరాల వయసులో భౌతిక రూపం చాలించారు. ఆయన కృష్ణా నదిలో నడుచుకుంటూ కురుపురం దగ్గర అదృశ్యమయ్యారు. సూక్ష్మ రూపంలో ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తున్నారు శ్రీపాద శ్రీవల్లభులు. శ్రీపాద అంటే దైవ చిహ్నాలున్నవాడు, పుట్టుకతోనే దైవ చిహ్నాలతో పుట్టినవాడు కాబట్టి శ్రీపాద అని పిలిచారు తల్లిదండ్రులు. శ్రీవల్లభ అంటే దివ్యమైన తేజస్సుతో పుట్టాడు. దత్తాత్రేయుని మొదట అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభులు అప్పలరాజు సుమతి మహారాణికి పుట్టినటువంటి 3వ సంతానం శ్రీపాద శ్రీవల్లభులు. కలియుగంలో దత్తాత్రేయుని యొక్క మొదటి 2 అవతారాలు, మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు, 2వ అవతారం నరసింహ సరస్వతి ఈ విశ్వాన్ని మొత్తం సందర్శించారు. ప్రధానంగా 2 లక్ష్యాలను నెరవేర్చడానికి. మొదటి దుర్వినియోగమైన అజ్ఞేయవాదులను సంస్కరించడానికి, మరియు 2వది భక్తులను రక్షించడానికి. శ్రీపాద శ్రీవల్లభులకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటారు. శ్రీపాద శ్రీవల్లభ చరితార్థం మరియు సాక్ష్యంగా ఇది మాణిక్య ప్రభు అవతారం వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడిస్తుంది. రాముడు మరియు జానకి మారుతిపై అమితమైన అభిమానంతో వారి శక్తిని ప్రతిబింబించే ఒక మణిహారం లేదా విలువైన రాళ్లమాలను ఇచ్చినప్పుడు హనుమంతుడు దానిని తీసుకొని దానిని కొరికి అందులో రామనామం లేదని గ్రహించి దాన్ని విసిరివేస్తాడు. అప్పుడు ఆ సమయంలో నేను దానిని సురక్షిత కస్టడీలోకి తీసుకున్నాను. ఆ హారదత్త స్వరూపమే తప్ప మరొకటి కాదు. రాబోయే యుగాల్లో గొప్ప గురువు యొక్క స్వరూపులుగా మారే నా ఆత్మ యొక్క కాంతి ద్వారా నేను దానికి జీవం పోశాను. శ్రీపాద శ్రీవల్లభుడు చెప్పిన ఈ మాటలు మాణిక్య ప్రభువు కూడా శ్రీపాద శ్రీవల్లభ యొక్క మరొక అవతారమని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. శ్రీపాద శ్రీవల్లభ తన తదుపరి అవతారంలో నరసింహ సరస్వతిగా కదలీవనంలో 300 సంవత్సరాలకు పైగా యోగ సమాధిలో ఉండి స్వామి సమర్థుడుగా అకల్కోటకు చేరుకున్నారు. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో కూడా ఈ ప్రస్థానం ఉంది. షిర్డీకి చెందిన సాయినాథ లేక సాయిబాబా హనుమంతుని అవతారమని, ఆయనకు శ్రీపాద శ్రీవల్లభచే నాథ అనే బిరుదును ప్రసాదించారని కూడా ఇది చెబుతోంది. ఎవరైతే నన్ను ఆప్యాయంగా ప్రేమతో పూజిస్తారో నేను వారిలో ఒక చిన్న పిల్లాడిలా తిరుగుతాను. నా లేత మెట్ల ఓదార్పు ధ్వనులు వారి హృదయాల్లో ప్రతిధ్వనిస్తాయి. విధేయతతో శిరస్సు వంచి శ్రీపాద శ్రీవల్లభ పవిత్ర పాదాలకు శరణాగతి చేసిన వాడు తల్లి యొక్క సురక్షితమైన బడిలో ఆప్యాయంగా రక్షించబడిన బిడ్డగా సంతోషంగా జీవిస్తాడు. శ్రీ దత్త యొక్క సంకల్పం ప్రకారం భవిష్యత్తు వర్తమానం కావచ్చు, వర్తమానం గతం కావచ్చు, లేదా గతం వర్తమానం కావచ్చు. శ్రీ దత్త చైతన్యం ఎప్పుడూ ఉంటుంది. అన్ని కర్మలు భూత వర్తమాన మరియు భవిష్యత్తు దత్త సంకల్పాన్ని అనుసరిస్తాయి. ఏదైనా జరగాలన్నా, జరగకపోవాలన్నా, లేదా పూర్తిగా కొత్తగా విభిన్నంగా జరగాలన్నా శ్రీ దత్త సంకల్పమే ప్రధాన కారకం. శ్రీ దత్తాత్రేయ మహాసంకల్ప ప్రకారం సృష్టి, ఉనికి, విధ్వంసం యొక్క మొత్తం ప్రక్రియ జరుగుతుంది. అతడే మానవ రూప ధరించి శ్రీపాద శ్రీవల్లభుడిగా ఈ భూమిపై అవతరించాడు. ఓం తస్సద్. శ్రీపాద శ్రీవల్లభ నమో నమః.